సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సార్. 'హరిహర వీరమల్లు' మార్చి 28న అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినప్పటికీ ఆ రోజున వచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే షూటింగ్ పూర్తిగా కంప్లీట్ కాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అటెండ్ అవ్వబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్‌కి డేట్స్ చాలా కష్టమే. మరి ఈ టైంలో వస్తుందా రాదా 28వ తారీఖు అన్నది కూడా ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం జరిగింది? అంటే పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు పెరిగిన మాట వాస్తవం. ఆయన ఇప్పుడు ఈ తమిళనాడు, కేరళ ఆలయ దర్శనం పని పెట్టుకోకుండా ఈ 2 సినిమాలు కంప్లీషన్ మీద దృష్టి పెట్టి ఉండవచ్చు. మధ్యలో ఆయన అనారోగ్యం కొంత కారణం. అనారోగ్యము అలాగే ఆయన కమిట్మెంట్స్ భారతీయ జనతా పార్టీ అంటే వారి తల్లి పార్టీకి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ ట్రిప్పులు చేస్తున్నాడు ఆయన. ఈ ట్రిప్పులు చేయక తప్పని పరిస్థితి ఉంది. అది 'హరిహర వీరమల్లు' కంప్లీషన్ కంటే కూడా ప్రధానం. ఎందుకు రిపీటెడ్గా ఆయన అనారోగ్యం పాలవుతున్నాడు అనేది కూడా ఒక ఇష్యూ, చర్చ నడుస్తోంది. ఏం జరుగుతోంది, ఆయన ప్రాపర్ కేర్ తీసుకోవట్లేదా హెల్త్కి సంబంధించి అని, లేదు ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాడా అనేది. ఈ చర్చలన్నింటిలో భాగంగానే ఈ మధ్య ఆయన క్యాబినెట్ సమావేశానికి హాజరు కాల. చంద్రబాబు గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనేటువంటి ఒక వార్త బయట సర్క్యులేట్ అయింది. ఆయన ప్రెజర్లో ఉన్నాడు. ఆయన స్టేట్ అంటే తన పార్టీని పరిరక్షించుకోవటం అనే పని ఆయన ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే అధినాయకుడు ఆయనే కాబట్టి, ప్రాంతీయ పార్టీలకి వాళ్ళే రూలర్స్ కాబట్టి అదొక గొడవ. దాంతోపాటు ఇతర సమస్యలు, తల్లి పార్టీకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసి తీరవలసినటువంటి పనులు, కమిట్ అయినటువంటి సినిమాల కంప్లీషన్, ఇలా అనేక పనులు ఆయన మీద ఉన్నాయి, డిపెండ్ అయ్యి. అందుకని కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయితే అయి ఉండొచ్చు. కానీ 'హరిహర వీరమల్లు' పరిస్థితికి వస్తే వాళ్ళు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. మార్చ్ ఎండింగ్లో వస్తుంది సినిమా, 28 రిలీజ్ అని చెప్పారు. అందరూ సిద్ధపడి ఉన్నారు దానికి సంబంధించి. అంటే పార్ట్ 1 అని చెప్పాడు తెలివిగా ఆయన. సో 2 ఉంటుంది అని. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన దాని మీద కొంత నడిపించేసి కంక్లూడ్ చేసి పార్ట్ 1 రిలీజ్ చేయడానికే ఆయన ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరు ఏం రత్నం ఆయన ఇంకా పొడిగించే ప్రయత్నం చేయకుండా ఇంకేమైనా షార్ట్స్ కలిపి దాన్ని కంక్లూడ్ చేసేసి, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఉంటాడు, అది పవన్ కళ్యాణ్ సినిమానే, పవన్ కళ్యాణ్ సినిమాగానే కంక్లూడ్ చేస్తూ టు బీ కంటిన్యూడ్ అని చెప్పేసి ఒక స్లైడ్ వేసేసి క్లోజ్ చేసి ముందు జనం ముందుకు సినిమా తీసుకెళ్తే, పవన్ కళ్యాణ్ని చూసి చాలా కాలం అయింది, పైగా ఒక సక్సెస్ తర్వాత పొలిటికల్గా ఒక విజయం సాధించిన తర్వాత విడుదలవుతున్న సినిమాగా దీనికి దొరికేటువంటి ఒక రెస్పాన్స్, అది క్యాష్ రూపంలో కన్వర్ట్ అయిపోతే ఆయన బయటపడిపోతాడు. ముందు పార్ట్ 2 తీయరా అనేది వేరే గొడవ. పార్ట్ 2లు ఉంటాయని వచ్చిన చాలా పార్ట్ 1లుగానే మిగిలిపోయినాయి. ఇది కూడా ఆ జాబితాలో చేరుతుందా, లేకపోతే దీనికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి ఈ రెస్పాన్స్ ఆయన ఇన్స్పైర్ చేయవచ్చు, పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ చేసి పార్ట్ 2 కంక్లూడ్ చేసేసి క్లోజ్ చేయొచ్చు. అందుకని ఈయన డెఫినెట్గా ఈ రిలీజ్ డేట్ దాటే పరిస్థితి చేయడం అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది. కాకపోతే బడ్జెట్ సెషన్ ఉంది మధ్యలో. బడ్జెట్ సెషన్కి ఖచ్చితంగా హాజరై తీరాలి ఆయన. ఈలోపు తల్లి పార్టీ నుంచి కూడా సెలవులు తీసుకుని ఈ ఫిబ్రవరిలో ఇది కంక్లూడ్ చేసేస్తే, చేయగలిగితే, చేయడానికి అవకాశం ఉంది. ఇంకా టైం ఉంది. 15 రోజులు టైం ఉంది, 15 రోజులు టైం ఉంది, 20 రోజులు టైం ఉంది, 4 రోజులు టైం ఉంది సినిమాకి. ఈయన 1 వీక్ కేటాయించిన ఆయన పూర్తి స్థాయిలో సినిమాని కంక్లూడ్ చేసుకుంటాడు. ఆయన అడుగుతోంది 7 రోజులు మాత్రమే. 7 రోజులు ఏదో రకంగా వెసులుబాటు చూసుకుని ఇచ్చేస్తే ఆయన ప్రోగ్రాం అయిపోతుంది. ఈయన ఇవ్వకపోయినా కనీసం 2 రోజులు ఇచ్చినా కంక్లూడ్ చేసుకుంటాడు ఆయన. 2 రోజులు ఇచ్చినా ఒక డిజైన్ చేసుకుని పార్ట్ 1 కంక్లూడింగ్ ప్రోగ్రామ్ పెట్టేసుకుని అక్కడ వరకు లాగిన్ చేస్తారు వాళ్ళు. పైగా అక్కడే షూట్ చేస్తున్నారు, తాడేపల్లిలోనే షూట్ జరుగుతోంది 'హరిహర వీరమల్లు'. రెండో సినిమా వేరే చోట ఎక్కడో సెట్స్ వేసుకున్నారు, కానీ
ఈ సినిమాకైతే అక్కడ తాడేపల్లిలోనే షూట్ చేస్తున్నారు. అందుకని ఏం రత్నంని బయటపడేయటం అనేది చాలా అవసరం. ఏం రత్నంని పవన్ కళ్యాణ్ బయటపడేస్తాడా, లేకపోతే హరిహర వీరమల్లుని ఏం రత్నం గారు బయటపడేస్తాడా అనేది చర్చ. ఏదో ఒకటి జరుగుతుంది. రిలీజ్ డేట్ తప్పించే ప్రయత్నం ఆయన చేయకపోవచ్చు. ఎందుకంటే చాలా బలంగా చెప్పాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ ఉంటుంది అని. అందుకోసమే సెట్ చేసి కూర్చున్నాడు అక్కడ. ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువే. ఆయన ఈ సినిమాని ఎత్తుకున్నాడు, ఏదో మూడ్లో దాన్ని కంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. రకరకాల ఇబ్బందులు పడ్డాడు. డైరెక్టర్ గారికి హీరో గారికి మధ్య సన్నివేశ కల్పనకు సంబంధించి వచ్చినటువంటి గ్యాప్స్, ఈ నేపథ్యంలో వారిని తొలగించి వీరి కుమారుడే బాధ్యతలు స్వీకరించి వారు చెప్పిన పద్ధతిలో సినిమాని తెరకెక్కించి ఈ కష్టం అంటే ఆయన రాజకీయ వ్యూహానికి కూడా ఈ సినిమా అవసరం. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహానికి కూడా, అంటే హైందవాన్ని ప్రమోట్ చేయటం, సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయటం అనే ఒక కార్యక్రమాన్ని భుజానేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమా కంటెంట్ కూడా అదే. ఏది ఔరంగజేబుతో యుద్ధమే. ఈ దేశంలో హిందువులకి ప్రథమ శత్రువుగా ప్రమోట్ అయిపోయినటువంటి క్యారెక్టరు ఔరంగజేబు. అలా ఆ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ఆ ఇమేజ్ మీద అతనితో యుద్ధం చేసినటువంటి ఒక యోధుడి పాత్రగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ మార్కెట్ని కొలగొట్టడం కోసం మొదలైన సినిమా ఇది. అంతకుమించి వేరే ఏమీ లేదు దానిలో. తండేల్ సినిమాలో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అదే హరిహర వీరమల్లులో కూడా చేసింది. పాకిస్తాన్ అనేది ఒక శత్రువు, ఇప్పుడు భారతీయులకు ఒక ఉమ్మడి శత్రువుగా మాట్లాడుతున్నారు అందరూ. అలాగే ఔరంగజేబు అనేవాడు హిందువుల్ని చాలా హింసించాడు అనేది చరిత్రలో అలా ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా ఎక్కించేశారు నరనరాన. దాని మీద గేమ్ ఆడాలనేది ప్రోగ్రామ్ వీళ్ళ సినిమాకి ఎత్తుగడ. అదే వీళ్ళ సెల్లింగ్ పాయింట్. ఆ పాయింట్ని నమ్ముకోవడం కోసం సినిమా తీశారు. సో అది ఏదో పద్ధతిలో కంక్లూడ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. ఔరంగజేబు మీద ఆయన గెలిచాడు అని చెప్పి 2-3 వార్ షాట్స్ వేసేసి క్లోజ్ చేసేసినా దండం పెట్టేస్తారు కదా ప్రజలు. ఆ వెసులుబాటు ఉంది ఆ సినిమాకి. అందుకని ఏఎం రత్నం గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28 తప్పించడం అని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప. పవన్ కళ్యాణ్ కూడా సహకరించక తప్పని పరిస్థితి ఉంది. 2 days టైం ఇచ్చినా ఆయన క్లోజ్ చేసుకుంటాడు. 2 రోజులు చాలు నేను క్లోజ్ చేసుకోగలను అనే మూడ్లో ఉన్నాడు. పార్ట్ 1 కంక్లూడ్ చేస్తారు, 2 ఉంటుందా లేదా అనేది ఆయనకి ఔరంగజేబుకి తెలియాల్సిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.